ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं नमः। ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय नमो नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्विताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम्। हरे कृष्ण वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। వెరీ నైస్ మేనేజర్, యూ డిడ్ వెరీ నైస్. మనం ఇప్పుడు ఏ శ్లోకాలో ఉన్నాము మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, చక్కగా వినండి. ఏంటి అంటే ధర్మరాజు ధర్మరాజు చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. యుద్ధం అంతా అయిపోయాక చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది విధవలు అయిపోయారు. విధవలు అంటే విడోస్, అంటే భర్తలు లేకుండా ఉండడం ఆడవాళ్ళు. అప్పుడు ఆ కాలంలో, ఇప్పుడంటే అందరూ పని చేస్తున్నారు బయటికి వెళ్ళి, అప్పుడు మగవాళ్ళే కదా పని చేస్తే పాపం ఇంటికి తీసుకొచ్చింది ఆడవాళ్ళు వండి పెట్టేవాళ్ళు అంతే. సో ఇంకా వాళ్ళకి సంపాదించే వాళ్ళు లేరు కదా. సో ఎంత బాధపడిపోతున్నాడో అసలు ధర్మరాజు. అయితే ఇదే సిచ్యుయేషన్ యుద్ధంకు ముందు ఎవరికి ఉండే? సేమ్ సిచ్యుయేషన్ ఎవరికి ఉండే? రైట్, అర్జునుడు కూడా ఇలాగే బాధపడ్డాడు. సో ఈ యుద్ధం అయిపోయాక ధర్మరాజు బాధపడుతున్నాడు ఇప్పుడు. అయ్యో 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 అని ఒకటే బాధపడుతూ ఉంటే ఇంక అందరూ వచ్చి సంధాయిస్తూ ఉంటారనమాట. అట్లా కాదు, ఇట్లా ఇట్లా ఏమని, ఎట్లా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తాడంటే, అయ్యో నేను ఒక బ్రాహ్మణుడికైనా పుట్టి ఉంటే ఎంత బాగుండేది, చక్కగా సన్యాసం తీసుకునేవాడిని, ఏ బాధ ఉండేది కాదు. సన్యాసం తీసుకుంటే ఒకరిని నొప్పించారు కదా, ఎంత బాగుండేది, నేను అట్లన్నా బ్రాహ్మణ్ కన్నా పుట్టలేదు, నేను చక్కగా సన్యాసం తీసుకునేవాడిని అని బాధపడతాడు. క్షత్రుడినై పుట్టాను, ఇప్పుడు ఇంత ఇంత నా నా ఒక్కడి కోసం ఇంతమంది చచ్చిపోయారే అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వ్యాసుడు ఒక స్టోరీ చెప్తాడు. నువ్వు బాధపడకు అని ఒక స్టోరీ చెప్తాడు. ఇది రియల్గా జరిగిన స్టోరీసే అన్ని చెప్తూ ఉంటాడు వ్యాసుడు, ఎందుకంటే మన కోసం రచించాడు కదా. సో ఒక ఇద్దరు అన్నతమ్ములు ఉండేవాళ్ళంట. ఎవరు? లిఖిత, శంఖ. పేర్లేంటి చెప్పండి? లిఖిత, శంఖ. లిఖిత అండ్ శంఖ. వింటున్నారా లేదా అని టెస్ట్ చేస్తుంటే అప్పుడప్పుడు, ఒక్కరు విన్నా చాలు నాకు. అయితే లిఖిత, శంఖ అన్నమాట, ఇద్దరు అన్నదమ్ములు.
అయితే వీళ్ళిద్దరూ ఇంకా బ్రాహ్మణ్స్ వాళ్ళు సన్యాసం తీసేసుకుంటారు. తీసేసుకున్నాక వాళ్ళు పక్క పక్క ఆశ్రమాల్లో ఉంటారనమాట. ఒక టీచర్ వేరే వాడు, ఇంకొకటికి ఇంకో టీచర్. సో వాళ్ళిద్దరు వేరే వేరే ఆశ్రమాల్లో ఉంటూ ఉంటారు. ఇది వ్యాసుడు చెప్తూ ఉంటాడు. ఎవరికి చెప్తూ ఉన్నాడు? ధర్మరాజు. ధర్మరాజుకు చెప్తూ ఉంటాడు. నువ్వు ఈ బాధపడకు ధర్మరాజా, నీకు ఒక రియల్ స్టోరీ చెప్తా, నా కాలం అప్పుడు జరిగింది, నీకు చెప్తా విను అని చెప్తాడు. అయితే వాళ్ళిద్దరు లిఖిత శంఖ వాళ్ళిద్దరు సపరేట్ గురువుల దగ్గర ఉంటూ ఉంటారు. అయితే ఒక రోజు ఈ లిఖిత శంఖ దగ్గరికి వస్తాడనమాట అన్నం చూద్దామని వచ్చినప్పుడు శంఖ ఉండడు, ఇంట్లో ఉండడు, ఐ మీన్ ఆశ్రమంలో ఉండడు. సో ఆ లిఖిత అక్కడ అంతా తిరుగుతాడు. చాలా మంచిగా ఉంది మా అన్న ఉన్న ఆశ్రమం, ఎంత బాగుంది అని మొత్తం తిరుగుతూ ఉంటాడు. మొత్తం తిరిగి అక్కడ చెట్లు ఉంటాయి. ఒక మ్యాంగో చెట్టు దగ్గరకు వచ్చి అట్లీస్ట్ నేను మ్యాంగోస్ అన్నా తెంపుకొని తింటా అని కూర్చొని మ్యాంగోస్ తెంపుకొని తింటూ ఉంటాడు. అప్పుడు శంఖ వస్తాడు. శంఖ వచ్చి అడుగుతాడు, ఏం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అంటే, నిన్నే చూడ్డానికి వచ్చాను అన్నయ్య అని, ఇవి మ్యాంగోస్ ఎక్కడివి అని అడుగుతాడు. అంటే ఇవి నీ చెట్టువే, మీ చెట్టువే, తీసుకొని తిన్నా అని చెప్తాడు. చెప్తే అప్పుడు లిఖిత లిఖిత చెప్తాడు కదా, శంఖ అంటాడు అనమాట, నువ్వు చేసింది చాలా తప్పు తమ్ముడు, నువ్వు అట్లెట్లా మ్యాంగోస్ తెంపుకొని తింటావు, అది దొంగతనం అవుతుంది. నువ్వు నన్ను అడగాలి, నేను వచ్చేవరకన్నా నువ్వు ఆగాలి, లేకపోతే ఈ ఆశ్రమంలో ఉన్న ఇంకా వేరే వాళ్ళనన్నా నువ్వు అడిగేది ఉండే, ఏంటి ఇట్లా నేను మ్యాంగోస్ తెంపుకోవచ్చా అని. నువ్వు ఎవ్వరు పర్మిషన్ లేకుండా నువ్వు మ్యాంగోస్ తెంపుకొని తినేస్తావు అట్లా, ఇట్ ఈస్ రాంగ్, యూ హ్యావ్ డన్ ఎ బిగ్ రాంగ్ అని చెప్తాడు. ఇది నువ్వు ఇప్పుడు ఏంటి సన్యాసం తీసుకున్నావు, సన్యాసుని యొక్క ధర్మం ఏంటి, నువ్వు చాలా పాటించాలి, నువ్వు ఇంకా ప్యూరిఫై అవ్వలే. వితౌట్ ప్యూరిఫికేషన్ నువ్వు సన్యాసం అంటే నువ్వు ఇంకా సాధనలో ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు, నువ్వు చేసింది రాంగ్ అని చెప్పి ఏమంటాడంటే, సన్యాసం అంటే సాధనలో ఉంటే నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే చెప్పేవాళ్ళు, కానీ నువ్వు సన్యాసం తీసేసుకున్నావు ఆల్రెడీ. సో నువ్వు ఆల్రెడీ ప్యూరిఫై అయ్యి ఉండాలి. సన్యాసి అంటే బిఫోర్ టేకింగ్ సన్యాసం నువ్వు ప్యూరిఫై అవ్వాలి యాక్చువల్గా. సో నువ్వు ఇంకా ప్యూరిఫై అవ్వలేదు. సో ఇది చాలా పెద్ద తప్పు నువ్వు చేసింది. సో నువ్వు ఇప్పుడు ఏం చెయ్యి అంటే, రాజు దగ్గరికి పోయి అడుగు, ఇట్లా నేను తప్పు చేసిన, నాకు ఏదైనా శిక్ష వేయండి అని చెప్పు అని అంటాడు. అప్పుడు ఇంకా లిఖిత ఏం చేస్తాడు, అన్న మరి నువ్వే ఆ శిక్ష ఏదో నువ్వే వేయొచ్చు కదా అంటాడు. అప్పుడు శంఖ అంటాడు కదా, నేను వెయ్యకూడదు, ఎందుకు అంటే నువ్వు నా ధర్మం ఏంటి, నేను ఒక సన్యాసి, నేను చేసే పనులు నేను చేస్తా, అందరికీ నువ్వు ఇట్లా చెయ్యండి అట్లా చేయండి మంచి చెప్తూ ఉంటా, నా వర్క్ అంతే. కానీ శిక్షించేవాడెవడు, రాజు కింగ్, ఆయన డ్యూటీ అది, క్షత్రియుడు, ఆయన డ్యూటీ ఆయన చెయ్యాలి. నువ్వు పో రాజు దగ్గర పో అంటాడు. సరే అనేసి రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి చాలా వేడుకుంటాడు, రాజా నాకు ఏదన్నా శిక్ష వేయండి, నేను చాలా పెద్ద తప్పు చేసిన, నేను మా అన్న ఆశ్రమంకి వెళ్ళి దొంగతనం చేసుకొని మ్యాంగోస్ తిన్నా, నేను ఒక పర్మిషన్ లేకుండా నేను తినేసిన అని చెప్తాడు. అప్పుడు వద్దులే వెళ్ళిపో ఏం కాదు అని అంటాడు. అంటే లేదు, నాకు ఈ శిక్ష పడాల్సిందే, ఎందుకంటే నేను సన్యాసి అయ్యుండే నేను తప్పు చేసిన, రేపు పొద్దుట ఇదే మళ్ళీ నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే కర్మ చేసిన కదా, రిటర్న్గా ఏదో ఒకటి వస్తుంది నాకు, రిటర్న్గా వీ హ్యావ్ టు అది అనుభవించాలి రిటర్న్గా, నేను సఫర్ అవ్వాలి తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు. సో అదేదో నువ్వు శిక్షించినావు అనుకో అయిపోతుంది, లేదంటే నా పైన వెళ్ళినాక నన్ను అడుగుతారు, నువ్వు ఈ తప్పు చేసినావు, సో నీకు శిక్ష పడుతుంది అని అంటారు, సో దాని బదులు నేను ఇక్కడే శిక్ష వేసేస్తే అయిపోతుంది నాకు అని అంటాడు. అప్పుడు కింగ్ అంటాడు సరే అనేసి 2 చేతులు కట్ చేసేస్తాడు. కట్ చేస్తే ఇంకా ఆయన ఏం ఫీల్ అవ్వడు, వచ్చేసి అన్న దగ్గరికి వచ్చి శంఖ దగ్గరికి వచ్చి చెప్తాడు, ఇట్లా నాకు 2 చేతులు పోయినాయి అన్నయ్య అంటే, పర్వాలేదు నువ్వేం బాధపడకు, అక్కడ ఒక నది ఉంది కదా, ఆ నదిలో వెళ్ళి మునుగు 3 times, మునిగి అంటే పాప ప్రక్షాళన నువ్వు చేసుకో, ఇట్లా మునిగి రాపో అని చెప్తాడు.
సరే అనేసి ఆయన వెళ్ళేసి మునుగుతాడు. మునిగేసరికి చేతులు వచ్చేస్తాయి. అప్పుడు చెప్తాడు, నేను తపస్సు చేసిన శక్తితోటి నీకు చేతులు ఇచ్చాను. సో నువ్వు ఇప్పుడు ఓకే, నువ్వు ప్యూరిఫై అయినవు, నువ్వు ఇప్పటి నుంచి ఇట్లాంటి పనులు చేయొద్దు అని చెప్తాడనమాట. అంటే ఎవరి ధర్మం వాళ్ళు పాటించారు ఇక్కడ. ఏంటంటే ఒక సన్యాసి ఆయన ఏం చేయాలో ఆయన చేస్తున్నాడు. కింగ్ ఏం చేయాలి? శిక్షించాలి. ఏది మంచి ఏది చెడు చూసి నీతి శాస్త్రం ఉంటుంది అనమాట. అప్పటి కాలంలో నీతి శాస్త్రం, ఇప్పటి కాలంలో నీతి శాస్త్రం వేరుంది కదా. ఇప్పుడు ఎవరికి ఏమి శిక్షించాలి అనేది ఆ కోర్టు తెలుస్తుంటది. అక్కడ ఉన్న మనకున్న ఇవన్నీ ఉన్నాయి కదా, కాన్స్టిట్యూషన్లో ఏమైతున్నాయో వాటి ప్రకారంగా శిక్షలు వేస్తూ ఉంటారు. సో అప్పుడున్న శిక్ష ప్రకారంగా ఆయన అట్లా ఆ శిక్ష అనుభవించాడు. అయిపోయింది అక్కడతోటి, ఆయనది అయిపోయింది. సో దిస్ ఇస్ వాట్, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మనకి లాస్ట్ క్లాస్లో కూడా అదే కదా, 4 వర్ణాలు ఉన్నాయి. 4 వర్ణాలలో ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పని వాడు నిష్కామ కర్మ అంటే ఏమి ఆశించకుండా. నిష్కామ కర్మ అంటే ఏమి ఆశించొద్దు. అలా ఆశించకుండా నీ వర్క్ నువ్వు చెయ్యి. నీదేంటి నీ ప్రిస్క్రైబ్డ్ వర్క్? అర్జున, ఓ అర్జున, నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు క్షత్రువు కదా, మొత్తం నువ్వు కాపాడాలి, నువ్వు ధర్మం కోసం పోరాడాలి, పోరాడు అని చెప్తాడు అనమాట కృష్ణ. సో అట్లాగే ఎవరి పని వాళ్ళు చెయ్యాలి అని. ఇప్పుడు మనము 3.5కి వచ్చాము. 3.4లో అదే అనమాట. 3.4 ఇది స్టోరీ యాక్చువల్గా. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. నహి కశ్చిత్ క్షణమపి, మళ్ళీ ఒకసారి చెప్తూ ఉంటా, మంచిగా వినండి, ఎందుకంటే మళ్ళీ మీరు చెప్పాలి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్, జాతు తిష్టత్య కర్మకృత్, కార్యతే హ్యవశః కర్మ, కార్యతే హ్యవశః కర్మ, సర్వః ప్రకృతి జైర్గుణైః, సర్వః ప్రకృతి జైర్గుణైః. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? Everyone is forced to act helplessly according to the qualities he has acquired from the modes. అంటే ఇప్పుడు నువ్వు పూర్వ జన్మల నుంచి నువ్వు ఏమేమో జన్మలు ఎత్తావు కదా, ఆ జన్మల ప్రకారంగా నీ గుణగణాలు ఉంటాయి. అంతేగాని అంటే ఎట్లా అంటే కొంచెం క్షత్రియ క్వాలిటీస్ ఉంటాయి నీలో. ఒక్కొక్కసారి కోపం వస్తుంది నీకు, పిచ్చి తిట్లు తిడుతావు. వాడు ఏదన్నా అన్నాడు అనుకో, ఊరుకోవు, తిడుతావు. ఒక్కొక్కసారి సాధువు లాగా ఉంటావు. అంటే ఒక్కొక్కసారి ఎట్లుంటావు అంటే ఏమి అనవు. ఇంకొకసారి ఎట్లుంటావు అంటే మొద్దులాగా రోజంతా నిద్రపోతావు, తింటావు, పడుకుంటావు, అంతే. అట్లా శూద్ర క్వాలిటీ ఉంటాయి. ఒక్కొక్కసారి బిజినెస్ టైప్లో ఆలోచిస్తూ ఉంటావు. మమ్మీని అడుగుతుంటావు, నాకు ఇది ఇస్తేనే ఆ పని చేస్తాను, నేనైతే చేయను, అది ఇదో ఏదో ఒకటి. అట్లా అట్లా నీ క్వాలిటీస్ అన్ని మిక్స్డ్ అప్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడున్న కలియుగంలో మ్యాక్సిమం ఎక్కువగా అట్లనే ఉంటారు. క్వాలిటీస్ అన్ని మిక్స్డ్ అప్పుడు ఉన్నాయి. కానీ అందరిలో మిక్స్డ్ అప్పుడు ఉంటాయి. కానీ కొందరిలో ఒక్కొక్కటి ఎక్కువ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే సాధు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కొందరిలో, సత్వగుణాలు ఎక్కువ ఉంటాయి. అట్లా అట్లా ఎక్కువ ఉన్నప్పుడు వాడు ఈ క్వాలిటీస్, ఈ గుణగణాలు, వాడు ఇట్లాంటోడు అని చెప్తారు. కానీ కూడా వాడికి కూడా మిగతా గుణగణాలు అన్నీ ఉంటాయి, వేరే వేరే కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? Therefore no one can refrain from doing something. ఎవ్వరు కూడా పని చేయకుండా ఉండరు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. పని అంటే ఏంటి? ఇప్పుడు పడుకున్నావు అనుకో, అది కూడా పనే. పడుకున్నప్పుడు కూడా నువ్వు చేసేది పనే. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అడిగిన అనుకో ఎవరన్నా, సురేందర్ ఏం చేస్తున్నాడు అంటే, సురేందర్ పడుకున్నాడు అంటే అదో పనే కదా. ఏం చేస్తున్నాడు అంటే, ఏం చేస్తున్నాడు అక్కడ, పడుకున్నాడు. సో ఇన్ ద సేమ్ వే అందరు ఏదో ఒక పని చేస్తున్నారు. సో ఇక్కడ అదే అన్నమాట. మాట్లాడద్దు, ఎవ్వరు మాట్లాడదు. ఓకే, ఒక ఆయన ఉన్నాడు, మెలలాప అని ఒక ఆయన ఉన్నాడు. మెలరేప అని ఒక మంచి సాధు. యాక్చువల్ ఆయన బుక్ కూడా నేను చదివాను, చాలా బాగుంటది. ఆయన ఇట్లా క్షుద్ర విద్యలు నేర్చుకుంటాడు అనమాట. ఫస్ట్ వాళ్ళ మదర్ దగ్గర నుంచి. యాక్చువల్గా క్షుద్ర విద్యలు అంటే తెలుసా మీకు? ఎవరికైనా క్షుద్ర విద్య? తెలియదు మాతాజీ.
చేతబడి అంటారు. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అంటే చేతబడి, వాళ్ళు చనిపోవాలంటే ఏదో అట్లాంటివన్నీ నేర్చుకుంటాడు పాపం స్టార్టింగ్ లో అయినా అంటే మిలరప. బ్లాక్ మ్యాజిక్ మాతాజీ. రైట్ రైట్, బ్లాక్ మ్యాజిక్ టైప్ లో అట్లాంటివన్నీ నేర్చుకుంటాడు యాక్చువల్ గా ఫస్ట్. కానీ ఆయనకి తర్వాత అర్థమవుతుంది, ఛీ, వాట్ హ్యావ్ లెర్న్డ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇంకొకరిని నాశనం చేసేది ఏదైనా తప్పే కదా. సో అది ఎప్పటికైనా మనకే తిరిగి వస్తుంది అనమాట. సో ఇది ఎంత రాంగ్ నేను చేసేది అని ఆయన మళ్ళీ ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. నాకు ఒక గురువు కావాలి, గురువు ఉండాలి కదా, ఏదన్నా కావాలంటే మనం ఫస్ట్, మనకి ప్రభుపాద ఒక గురువు. సో ఇన్ ద సేమ్ వే ఆయనకు కూడా ఒక గురువు ఉండాలని గురువు దగ్గరికి వెళ్తాడు. చాలా బాగుంటది ఆయన స్టోరీ, బుక్ చదివాను, చాలా పెద్దది. సో ఆయన ఒకసారి ఇట్లనే ఏం చేస్తాడు, ఆయన ఆయన ఎన్లైటన్ అవుతాడు అనమాట. నిజమేంటో తెలుసుకుంటాడు. తెలుసుకొని ఆయన ఒక మంత్ర జపం చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఆ విలేజర్ ఒక ఆయన ఏం చేస్తాడు, ఈయన దగ్గరకు వస్తాడు. ఈయన దగ్గరకు వచ్చి, నాకు ఆ మంత్రం చెప్పవా ప్లీజ్, నాకు ఆ మంత్రం చెప్పవా, నేను కూడా చేస్తాను, నేను కూడా దాంతో ఏదో ఇట్లా బ్లాక్ మ్యాజిక్ ఏదో ఒకటి అది చెయ్యొచ్చు అంట కదా, అది ఇది అని అంటాడు. కానీ యాక్చువల్గా ఆయన అవన్నీ మానేస్తాడు, బ్లాక్ మ్యాజిక్ అంతా మానేస్తాడు. ఎట్లాంటి నేర్చుకోవద్దు కదా, వేరే వాళ్ళకి కూడా చెప్పొద్దు, అది చాలా బ్యాడ్ యాక్చువల్గా, ఇంకొకరిని నాశనం చేసేవి కదా అట్లాంటివన్నీ. సో అవన్నీ చెప్పాడు, అవన్నీ ఆయన వదిలేస్తాడు, యాక్చువల్గా మారిపోతాడు. మారిపోయి మంచిగా ఏదో మంత్రం ఆ చెప్తూ ఉంటాడు. అయితే ఈయన వచ్చి అడుగుతూ ఉంటాడు, నాకు నేర్పవా నేర్పవా అని ఒక విలేజర్ అడిగితే అంటాడు కదా, ఈయనకి అసలు అర్థం కాదు, నేను ఎట్లా తప్పించుకోవాలి, ఈయనంతా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈయనేమో సన్యాసి అయిపోయాడు పాపం, ప్యూర్ సన్యాసి అయిపోయి ఆయన బాడీ, ఆయన హార్ట్ ని ప్యూరిఫై చేసుకోవాలని చూస్తున్నాడు అనమాట. ఈయన వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. సో ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఆ విలేజర్ చెప్తాడు, ఆ సరే నీకు చెప్తా అనేసి ఆయన చెవిలో చెప్తాడు, ఓ అని చెప్తూ ఉండు నువ్వు అని అంటాడు. అని చెప్పి అంటాడు కదా, నువ్వు ఓం అని చెప్పేటప్పుడు నీ మైండ్లోకి మంకీస్ రావద్దు, నీ మైండ్లోకి మంకీస్ రావద్దు అంతే అని చెప్తాడు. అంటే సరే సరే ఏముంది నేను చేసేస్తా, ఓం అని చెప్పడమే కదా, సరే అనేసి వెళ్ళి కూర్చుంటాడు. మంచి ఒక ప్లేస్ చూసుకుంటాడు, కూర్చొని ఓం ఓం అని చెప్తూ ఉంటాడు. కానీ చుట్టూ చూస్తుంటాడు, ఊకే మంకీస్ ఏమన్నా వచ్చినాయా అని. ఊరికి ఆయనకి అదే అనమాట. ఇంకా ఓం అంటాడు, మంకీ వచ్చేస్తుంది మైండ్లోకి. అరే అరే మళ్ళీ మంకీ వచ్చేసింది అనేసి మళ్ళీ ఓం అంటాడు. చెట్టు పైన మంకీ ఉందా అని చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఓం అంటాడు. ఇట్లా కళ్ళు తెరిచి చూసి మంకీ ఉందా అని చూస్తూ ఉంటాడు. ఇట్లా ఆయన ఇంకా అంతా మైండ్ లో అంతా మంకీనే ఉంటది. సో నీ మైండ్ లోనే యాక్చువల్ మొత్తం మొత్తం మైండే ట్రిక్ ప్లే చేస్తూ ఉంటది. సో మొత్తం మైండ్ గేమ్ ఆడుతూ ఉంటది మైండ్. అది మనం అర్థం చేసుకోవాలి. సో నువ్వు ఊరికే కూర్చొని కూడా నువ్వు ఓమని పని చేయకుండా ఉండే వాళ్ళు ఎవ్వరు లేరు. ఓమని చెప్పినా కానీ కూడా, వాడు ఓమని చెప్తున్నా కానీ కూడా నీ మైండ్ వర్క్ అవుతుంది. అక్కడ మైండ్ ఏం చెప్తుంది, మంకీ ఉంది లోపల. నువ్వు ఓమని చెప్తున్నావు, మంకీ ఉంది అక్కడ. వాడికి అట్లా అట్లా అవుతూ ఉంటది. ఈ మెల్లరప్ప మంచిగా ఓం అని చెప్తూ ఆయన మంత్రం ఆయన జపం చేసుకుంటూ ఆయన హార్ట్ ని ప్యూరిఫై చేసుకుంటాడు. మన హార్ట్ ని ప్యూరిఫై చేయాలంటే ఏం మంత్రం జపం చేయాలి ఇప్పుడు కలియుగంలో? హరే కృష్ణ మహామంత్రం. హరే హరే కృష్ణ కృష్ణ, రైట్, హరే కృష్ణ హరే మహామంత్రం కృష్ణ జపం హరే చేయాలి. కృష్ణ మహాభారత. వెరీ రైట్ రైట్. సో ఆ మంత్ర జపం చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఏ పనైనా మనం ఏ వర్క్ చేస్తున్నా ఆ మంత్ర జపం చేస్తూ ఉంటే మన హార్ట్ ప్యూరిఫై అవుతూ ఉంటది. స్లోగా స్లోగా స్లోగా, అది ఒకటే ఏకదం అయిపోదు, స్లోగా అవుతూ ఉంటది. సో దట్ ఈస్ వాట్ ఇక్కడ అందరు ఎవరైనా కానీ కూడా ఏదో ఒక పని చేస్తారు, ఊరికే ఎవరు ఉండరు అని, అంతే. ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు, ఊరికే ఉండరు. కర్మ అంటే పని, పని చేయకుండా ఎవ్వరు ఉండలేరు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే, అంటే ఎవరికైనా ఏదో ఒక త్రిగుణాలు, అంటే త్రిగుణాలు అంటే ఏమేమి గుణాలు ఉన్నాయి చెప్పండి, త్రిగుణాలు ఏంటవి? మాతాజీ సత్వ రజస్ తమస్. రైట్ 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 రైట్, బాగా మంచిగా వింటున్నారా మీరు. అది ఆ గుణాలు ఒక్కొక్కరికి కొన్ని కొన్ని పర్సంటేజ్ డిఫరెన్స్ లో అందరికి అవే గుణాలు ఉంటాయి. కొంచెం కొంచెం డిఫరెన్స్, ఒకరికి 1%, 2%, 70%, 2%, 3%, 80%, అట్లా 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 అందరికి ఎంతో ఎంతో గుణాలు అట్లా డిఫరెన్షియేట్ తోటి అందరు అవే గుణాలతో ఉంటారు. సో
వాటి వాటి గుణాలతోటి వాళ్ళు పని చేస్తూ ఉంటారు అని చెప్తున్నాడు అనమాట. అది చెప్తున్నాడు ఇక్కడ అర్జునకి. అందరు చేస్తుంటారు ఏదో ఒక పని, నువ్వు కూడా క్షత్రియ గుణంతో ఉన్నావు, నువ్వు ఆ క్షత్రియ గుణంతో నువ్వు నీ పని చెయ్యి అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అంతే. సో ఇప్పుడు ఈ శ్లోక ఎవరెవరు చెప్తారు? ఫస్ట్ దీత్యకి ఇద్దాం. దీత్య చెప్పమ్మా. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. రైట్, వెరీ నైస్. మేనేజా చెప్తున్నా, చెప్పమ్మా మేనేజా. మేనేజా చెప్తావా? Yes, Mataji. नाहि कश्चित् क्षणमपि जातु किस्यस्य कर्मकृत् क्रायते हि अवश्यक हि कर्म सर्वप्रकृतिजैर्गुणैः. లాస్ట్ 2 లైన్. కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఓకే. कार्यते हि अवश्यः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే భవిష్య చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఒక్క 1 మినిట్ ఆగు. భవిష్య. नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా నెక్స్ట్ ఆహ్లాద్. నేను చెప్తా. 1 మినిట్ ఆగు, చెప్తావు ఆగు. ఆహ్లాద్. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ట అకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. వెరీ నైస్. చెప్పమ్మా అనన్య. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే అవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః. వండర్ఫుల్, వండర్ఫుల్, సూపర్ చెప్పావు తెలుసా. వండర్ఫుల్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, నైస్ నాన్న. ఇంకెవరు? ఇక్ష్వాక్. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకెవరున్నారు? కొంచెం పోయింది ఇక్ష్వాక్, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? ఆధ్యాన్. నహి కశ్చిత్ కాదు, కశ్చిత్. నహి కశ్చిత్ క్షణమపి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య జాతు తిష్టత్య కర్మకృత్. జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కార్యతే హ్యవశః కర్మ కార్యతే హవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః. వెరీ నైస్, వెరీ నైస్. అర్థమైంది కదా, ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తారు. ఓకే, సో మనము వాంఛాకల్ప చెప్పేసేయండి అమ్మా. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की జై జై. శ్రీల ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే రామ హరే రామ రామ హరే హరే రామ రామ హరే హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరికి మీ అందరికి తెలుసు కదా, మనం ఒక శ్లోక కొత్తది యాడ్ చేసాము. సో రేపటి నుంచి అది ఇవాళ కూడా మేనేజర్ చెప్పేసింది ఆ శ్లోక. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే. అందరికి ఇది రావాలి. సో
ఇది ఇంట్రడ్యూస్ చేసాము, ఇది నేర్చుకోవాలి. ఓకేనా అందరూ? మాతాజీ ఓకే, చాలా